కావ్య కనకంని ప్లాన్ చేసిన విధంగానే అయితే వచ్చి అక్కడ కనకం ఇంట్లోనే శ్రీమంతం జరిగేలా అయితే కనకం చేసేసి పోతుంది. ఇదంతా అయితే ఎందుకు చేస్తుందా అని చెప్పని రుద్రానికి అయితే చాలా కోపం వచ్చి నేను వేసిన ప్లాన్ మొత్తం రివర్స్ చేసింది ఆ కనకం, ఒక గన్ తీసుకుని తనని షూట్ చేస్తాను అని చెప్పని రాహుల్తో అంటుంది. ఈ లోపల నాకు డౌట్గా ఉంది మమ్మీ, ఇదంతా కావ్యాన్ని చేపించినట్టుగా ఉంది అని చెప్పని రాహుల్ అయితే అంటాడు. నాకు అదే అనుమానంగా ఉంది అని చెప్పని అంటాడు. ఈ లోపల కావ్య దగ్గరికి అయితే స్వప్న వచ్చి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, అక్క శ్రీమంతం చేయడానికి కూడా నీకు డబ్బులు కాడే చూస్తున్నావా అని చెప్పని అంటే, నేను ఇలా ఎందుకు చేస్తున్నానో కొంచెం నా గురించి కూడా ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది అక్క అని చెప్పానంటే, తను వినిపించుకోకుండా తను అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. సంతోషంగా చూసుకోవడం అంటే అందరినీ బాధ పెట్టి చేయడం కాదు అని చెప్పానంటే, ఇదంతా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టని అపర్ణ కూడా వింటుంది. ఎందుకు స్వప్న కావ్య ఇలా ప్రవర్తిస్తుంది, కావ్య ప్రవర్తన ఇది కాదు కదా అని చెప్పని అపర్ణ అయితే అనుకుంటూ ఉంటుంది. కానీ రుద్రాని అయితే తను వేసిన ప్లాన్ని ఇలా కనకం డిస్టర్బ్ చేసిందని, ముందు కనకం చంపేస్తే నాకు ఒక పని అయిపోతుంది అని చెప్పని అంటుంది. కానీ కనకం ధాన్యలక్ష్మిని అడిగేటప్పుడు ధాన్యలక్ష్మి ఇక్కడే చేస్తే బాగుంటుంది అని చెప్పని ఒక మాట అనలేదని చెప్పనని ధాన్యలక్ష్మి మీద కూడా చాలా కోపం పెంచుకుంటుంది రుద్రాని. కానీ స్వప్న అయితే ఇదంతా కావ్య కావాలని చేస్తుందని చెప్పని తన మీద కోపగించుకుంటుంది.